హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్నీ హోమ్ టిప్స్. మన ఛానల్లో మనం డైలీ చేసే పనులని కష్టపడకుండా ఎలా చేసుకోవచ్చో చిన్న చిన్న టిప్స్ షేర్ చేస్తాను. అవన్నీ మీకు తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మరి. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న పెన్ను క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ వీడియోలో నేను రబ్బర్ బ్యాండ్స్తో సూపర్ టిప్స్ చూపించబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక లైక్ కూడా కొట్టేయండి. ఇప్పుడు ఫస్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. జనరల్గా మనం కోకోనట్ ఆయిల్ యూజ్ చేసినప్పుడు ఆయిల్ అనేది పడి బాటిల్ చుట్టూ ఆయిలీగా అయిపోతూ ఉంటుంది. అండ్ ఆయిల్ బాటిల్ పక్కన ఏం పెట్టినా కూడా అవి కూడా ఆయిలీగా అయిపోతూ చూడడానికి కూడా అంత బాగోదు. అండ్ యూజ్ చేసినప్పుడు జుట్టుగా కూడా ఉంటుంది కదా, అలా అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. జస్ట్ మనం ఇంట్లో ఉండే ఒక టిష్యూ పేపర్ని తీసుకొని బాటిల్ చుట్టూ టైట్గా క్లోజ్ చేసుకొని పైన అండ్ కింద ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేస్తే సరిపోతుంది. ఎప్పుడు మనం ఆయిల్ యూజ్ చేసినప్పుడు డ్రాప్స్ పడినా కూడా టిష్యూ ఆయిల్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇలా వీక్కి వన్స్ మనం టిష్యూని చేంజ్ చేస్తే సరిపోతుంది. ఆయిల్ బాటిల్ అనేది హైజీన్గా ఉంటుంది. ఇది కోకోనట్ ఆయిల్ బాటిల్కే కాదండి, ఏ ఆయిల్ బాటిల్కి అయినా ఈ టిప్ అనేది ఫాలో అవ్వచ్చు. చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడు సెకండ్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. నార్మల్గా మనం కిచెన్లో వంట చేస్తున్నప్పుడు వీడియో కాల్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాము, ఆర్ మూవీస్ చూస్తూ వంట చేస్తుంటాము, ఆర్ కుకింగ్ వీడియోస్ చూస్తూ కూడా వంట చేస్తూ ఉంటాం కదా. అండ్ కొంతమంది పిల్లలకి సడన్గా ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయని చెప్తూ ఉంటారు. ఇలా ఉన్నప్పుడు మన ఇంట్లో సెల్ఫీ స్టిక్ ఆ ట్రైపాయిడ్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మనీ పెట్టి ట్రైపాయిడ్ కొనాల్సిన అవసరం లేదు. ఇలా మన ఇంట్లో ఉండే వాటర్ బాటిల్తో ఆర్ పౌడర్ బాక్స్తో మనం ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోన్ ఆ బాటిల్కి అటాచ్ చేస్తే సరిపోతుంది. మనం ఎక్కడ కావాలి అంటే అక్కడ పెట్టుకొని ఏ ట్రైపాయిడ్ ఆర్ సెల్ఫీ స్టిక్ అవసరం లేకుండా హ్యాపీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ పైకి కింద కూడా అడ్జస్ట్ చేసుకుంటూ కూడా మనం వీడియోస్ అనేవి తీసుకోవచ్చు. కొంతమంది యూట్యూబ్ వీడియోస్ కూడా తీస్తూ ఉంటారు కదా. ఎవరి సహాయం లేకుండా మనం ఇలా ఈజీగా ఒక ట్రైపాయిడ్ చేసుకొని మనమైతే వీడియోస్ చేసుకోవచ్చు. ఈ టిప్ అయితే చాలా బాగుంది కదా, చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు థర్డ్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. మన ఇంట్లో ఇలాంటి కప్స్ అయితే చాలానే ఉంటాయి కదా, అవి ఎప్పుడూ ఒకసారి యూజ్ చేస్తూ ఉంటాము. ఇలా కప్స్ ఉంటే చాలు రబ్బర్ బ్యాండ్తో సూపర్ ఆర్గనైజర్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఎలానో చూద్దాం రండి. ఇలా ఒక 2 రబ్బర్ బ్యాండ్స్ తీసుకొని ఒకటి వర్టికల్గా ఒకటి హారిజాంటల్గా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. అంతే, చూడండి మనకి కప్ 4 పార్టీషన్స్గా అయితే డివైడ్ చేసేసుకున్నాము. ఇలా కప్ని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. మనం పెన్ని పెన్సిల్స్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఆర్ కిచెన్లో స్పూన్స్ని ఆర్ బాత్రూంలో బ్రషెస్ని కూడా పెట్టుకోవచ్చు. దానికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఈ టిప్ అని చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఫోర్త్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. చిన్నపిల్లలకి ఆరు పెద్దవాళ్ళం కూడా పెన్సిల్ వర్క్ అనేది చేస్తూ ఉంటాము. సడన్గా మనకి ఎరేజర్ అనేది ఉండకపోవచ్చు. మనం ఎరేజర్ అనేది లేనప్పుడు ఈ టిప్ అనేది చాలా ఎఫెక్టివ్గా అయితే వర్క్ అవుతుంది. సో ఎరేజర్ లేనప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ పెన్సిల్కి బ్యాక్ సైడ్ ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేసుకొని ఎరేజ్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా అయితే రబ్ అవుతుంది. వీడియోలో చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది కదా ఎంత చక్కగా ఎరేజ్ అవుతుందో. ఈ టిప్ చిన్నపిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా ఎరేజర్ లేనప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ చాలా ఎఫెక్టివ్గా అయితే వర్క్ అవుతుంది. డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడు ఫిఫ్త్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. నార్మల్గా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ప్యాన్స్ ఎక్కువ రోజులు యూజ్ చేసినప్పుడు ప్యాన్కి ఉన్న చిప్స్ అనేవి లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటాయి. ఆరు కొన్నిసార్లు కొత్త ప్యాన్స్ కూడా చిప్స్ అనేవి లూజ్ అవుతుంటాయి. అలా కొత్త ప్యాన్స్ కొన్నప్పుడు మనం పడేయలేము కదా. సో అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. జస్ట్ ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని చిప్లో నుంచి ప్యాంట్కి ఉన్న బటన్కి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేయడమే. ఇలా చేశారంటే ప్యాంట్కి ఉన్న చిప్ అనేది అస్సలు ఊడిపోదు. అండ్ రబ్బర్ బ్యాండ్ కూడా బయటికి కనిపిస్తుందేమో అని టెన్షన్ కూడా పడాల్సిన అవసరం లేదండి. రబ్బర్ బ్యాండ్ వేసినట్టు ఎవరికి కూడా తెలియదు. ఈ టిప్ అయితే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఒకసారి మీరు ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడు సిక్స్త్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. నార్మల్గా అందరి ఇంట్లో వాటర్ బాటిల్స్ అనేవి ఉంటానే ఉంటాయి కదా. కొన్నిసార్లు వాటర్ బాటిల్స్ అనేవి లీక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా మనం బ్యాగ్స్లో ఎలా అయినా జర్నీకి పెట్టుకున్నప్పుడు వాటర్ అనేది లీక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా లీక్ అవుతున్నప్పుడు జస్ట్ ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. జస్ట్ ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని మనం మూత క్లోజ్ చేస్తాం కదా, అక్కడ బాటిల్ పైన అయితే ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకొని మూత వేసుకొని క్లోజ్ చేసుకునేసామంటే చాలు. వాటర్ అనేది అస్సలు లీక్ అవ్వదు.
వీడియోలో చూడండి, విత్ ప్రూఫ్తో అయితే మీకు చూపించాను. ఫస్ట్ అయితే లీక్ అయింది. ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేసాక వాటర్ అనేది లీక్ అవ్వట్లేదు. ఈ టిప్ అయితే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. జనరల్గా మనకి ప్యాంట్స్ అనేది టైట్ అయిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు లెగ్స్ దగ్గర కరెక్ట్గా ఉన్నా కూడా నడుము దగ్గర చాలా టైట్ అయిపోతూ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ ఇక్కడ నేను 2 రబ్బర్ బ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇలా రబ్బర్ బ్యాండ్స్ తీసుకొని మనకి ప్యాంట్కి ఉన్న బటన్ దగ్గర అయితే అటాచ్ చేసుకోవాలి. ఇలా బటన్ దగ్గర రబ్బర్ బ్యాండ్ వేసుకునేసాక అందులో నుంచి మనం బటన్ వేసుకునే దగ్గర హోల్ అయితే ఉంటుంది కదా, అందులోకి అయితే వేసుకొని అక్కడి నుంచి మళ్ళీ బటన్కి రీఅరేంజ్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్నారు అంటే మీకు ప్యాంట్ అనేది చాలా లూజ్ అవుతుంది. వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా ఎలా వేసుకోవాలో. ఇలా చేసుకున్నారంటే మీకు 1 ఇంచ్ దాకా లూజ్ అనేది అవుతుంది. చూడండి ఎంత బాగా లూజ్ అయిందో. ఈ టిప్ అనేది చాలా మందికి యూజ్ అవుతుంది. ఇక టైట్ అయిపోతే ప్యాంట్ పడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా చేసుకోండి, చాలా ఎఫెక్టివ్గా అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా ఐరన్ బాక్స్ అనేది ఉంటుంది కదా. ఇలా ఐరన్ బాక్స్ యూజ్ చేసాక ఎలా పడితే అలా రౌండ్ చేయకుండా పెట్టేస్తూ ఉంటాము. ఇలా పెట్టడం వల్ల చిందరవందరగా అయిపోతూ ఉంటుంది. జస్ట్ నీట్గా అరేంజ్ చేసుకోవడానికి జస్ట్ ఇలా మనం ఐరన్ బాక్స్ ఉన్న వైర్ నీట్గా రౌండ్ చేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకుంటే చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఐరన్ బాక్సెస్కే కాకుండా మిక్సీకి ఉన్న వైర్స్కి కూడా ఆర్ ఏదైనా లాంగ్గా ఉండే వైర్స్కి కూడా ఇలా రౌండ్ చేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. కొంచెం ఓపిక్గా చేసుకోవాలంతే మనం. ఈ టిప్ అయితే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. ఇలా మనం ఏదైనా బాక్స్లో పెట్టి సోప్ అనేది యూజ్ చేస్తున్నప్పుడు వాటర్ పడి సోప్ మొత్తం కరిగిపోతూ ఉంటుంది. ఇలా అయినప్పుడు సోప్ ఎక్కువ ఆ బాక్స్కి అంటుకొని చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది, తొందరగా కరిగిపోతూ ఉంటుంది. దానికి చాలామంది సోప్ బాక్సెస్ని అవన్నీ కొంటూ ఉంటారు ఎక్కువ కాస్ట్ పెట్టి. ఇక అలా కొనాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 3 రబ్బర్ బ్యాండ్ని తీసుకొని మనం ఏ బాక్స్లో అయితే సోప్ అనేది యూజ్ చేస్తామో ఆ బాక్స్కి జస్ట్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రబ్బర్ బ్యాండ్స్ని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మన సోప్స్ యూజ్ చేసినప్పుడు బాక్స్ పైన పెట్టినప్పుడు వాటర్ అనేది కింద పడిపోతుంది, సోప్ వేస్ట్ అవ్వదు. ఇది చూడడానికి కూడా ఒక ఆర్గనైజర్ లాగా చాలా బాగుంది కదా. ఈ టిప్ అనేది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. మీ ఇంట్లో చాలా స్పూన్స్ ఉన్నా కూడా మీరు పిక్కర్స్ని అయితే కొనున్నారా ఆర్ ఇప్పుడు కొనాలనుకుంటున్నారా? అలా అయితే ఈ వీడియోలో చూసారంటే మీరు అసలు పిక్కర్స్ అనేవి ఇంకా అసలు లైఫ్లో అసలు కొనరండి. మీ ఇంట్లో జస్ట్ స్పూన్స్ అయినా ఫోక్స్ అయినా ఉంటే చాలు. ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని స్పూన్స్ని 2 ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకొని జస్ట్ స్పూన్స్ పైన అలా ఒక రబ్బర్ బ్యాండ్ని వేసుకుంటే సరిపోతుంది. మనకి సూపర్గా పిక్కర్ అనేది రెడీ అయిపోతుంది. ఈ టిప్ చూడండి చాలా బాగుంది కదా. మనం ఈజీగా ఇన్స్టెంట్గా మనకు కావాల్సినప్పుడు పిక్కర్ అనేది ఇలా రెడీ చేసేసుకోవచ్చు. చాలా మనీ పెట్టి మనం పిక్కర్ కూడా కొనాల్సిన అవసరం లేదు. ఇది మనీ సేవింగ్ టిప్ అనే చెప్పచ్చు. చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. జనరల్గా మనం ఏమైనా ప్యాకెట్స్లో కొన్నప్పుడు ఇలా కొన్ని ప్యాకెట్స్లోనే ఉంచేస్తూ ఉంటాము. మెయిన్గా బ్రెడ్స్ కానీ ఇలాంటివి ప్యాకెట్లోనే ఉంచేస్తూ ఉంటాం కదా. అలా గాలికి వదిలేస్తే అవి కొంచెం గట్టిగా అయిపోతాయి. బ్రెడ్స్ అనే కాదండి, ఏదైనా మనం కొన్ని ప్యాకెట్స్లో కొన్నప్పుడు ఇలా రబ్బర్ బ్యాండ్స్లో సెక్యూర్ చేసుకుంటే మనకి ఆ వస్తువు అనేది కొంచెం నీట్గా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అండ్ ఇంకో టిప్ కూడా చెప్తాను చూడండి. జస్ట్ మన ఇంట్లో రిమోట్స్ బ్యాక్ సైడ్ ఎప్పుడైనా లూజ్ అయిపోతూ ఉన్నప్పుడు జస్ట్ ఆ రిమోట్స్కి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకుంటే సరిపోతుంది. రిమోట్ బ్యాక్ సైడ్ అనేది అస్సలు లూజ్ అవ్వదు. ఆల్మోస్ట్ నాకు తెలిసి ప్రతి ఒక్క ఇండియన్ అయితే ప్రతి ఒక్క రిమోట్లో అయితే ఇలానే రబ్బర్ బ్యాండ్స్ అనేది వేసుకుంటూ ఉంటారు. మీరు కూడా మీ ఇంట్లో ఉండే రిమోట్స్కి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఇంట్లో ఉండే రిమోట్స్కి రబ్బర్ బ్యాండ్స్ అనేవి వేస్తారో. ఇప్పుడు ఫైనల్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. నార్మల్గా మనం ఇంట్లో సూప్స్ అనేవి చేసుకుంటూ ఉంటాం కదా. చిన్నపిల్లలకి ఇలా సూప్స్ అనేవి ఇచ్చినప్పుడు స్పూన్స్ అనేవి వాటిల్లో వేసి పడేస్తూ ఉంటారు. ఇలా పడేయకుండా ఉండాలంటే జస్ట్ స్పూన్కి ఒక రబ్బర్ బ్యాండ్ వేస్తే సరిపోతుంది. ఇలా రబ్బర్ బ్యాండ్ వేయడం వలన స్పూన్కి గ్రిప్ అనేది వచ్చి సూప్స్లో స్పూన్ అనేది అస్సలు పడదు. ఈ టిప్ అనేది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. అండ్ చిన్నపిల్లలకి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ కొంతమంది పెద్దవాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి, చాలా ఎఫెక్టివ్గా అయితే వర్క్ అవుతుంది. ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చిందని అర్థం కదా. సో వీడియోకి ఒక లైక్ కూడా కొట్టేయండి. అండ్ ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి.
డెఫినెట్గా వీటిలో ఏదో ఒక టిప్స్ అయితే యూజ్ అవుతాయి. అండ్ మీకు కూడా ఏ టిప్ బాగా నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసి నాకు చెప్పండి. రబ్బర్ బ్యాండ్తో టిప్స్ అనేది చాలా బాగున్నాయి కదా, మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకో సూపర్ కిచెన్ టిప్స్తో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.